నిరుద్యోగుల ఆట చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో ఉద్యోగుల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువతతో రాహుల్ గాంధీ ముచ్చటించారు. సిటీ సెంట్రల్ లైబ్రరీ పక్కన ఉన్న చిన్న టీ స్టాల్ దగ్గర టీ తాగుతూ విద్యార్థులతో ఆయన చిట్చాట్ చేశారు. నిరుద్యోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగుల కోసం అమలు చేయబోయే పథకాలు, జాబ్ క్యాలెండర్ గురించి వారికి వివరించారు. అశోక్ నగర్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతులు కలిశానని, తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశించామని, రాష్ట్రం వచ్చి 10 ఏళ్లైనా తమ ఆకాంక్షలు నెరవేరలేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేయడం నన్ను కలిచివేసిందన్నారు రాహుల్ గాంధీ. కేసీఆర్ పాలనలో తెలంగాణ యువతకు న్యాయం జరగలేదన్నారు. నోటిఫికేషన్లు లేక కోర్టు కేసులతో, పేపర్ లీకులతో 30 లక్షల మంది నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో వారికి ఉద్యోగాలు రాలేదని చెప్పారు. నిరుద్యోగుల కళ్ళు సాకారం అయ్యేలా కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ను రూపొందించిందని వారికి చూపించి భరోసా నింపే ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు వచ్చి ఇచ్చి యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ¿Qué pasa? ¿Qué pasa?